ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మీరెవ్వరూ వెళ్ళనక్కర్లేదు. అమ్మా ఏమిటమ్మా మీరనేది? మీకు ఒక్కగానొక్క బిడ్డ, నాకు 5 బిడ్డలు. అందుకని మీ కుమారునికి బదులు నా కుమారుల్లో ఒకరిని పంపుతాను. శివ శివ. పిచ్చిదానా, ఎంతవరకైనా కర్మానుభవం తప్పదే. అమ్మా, ఇంతవరకు ఇతరుల వంతు, ఈనాడు మన వంతు. ఈ వంతులేమిటి నాయనా? మా ఏకచక్రపురం చేసుకున్న పాపం బకాసుడనే రాకాసి ఊరు మీద పడి విరుచుకు తింటుంటే దండించలేక, ఆ దారుణం సహించలేక మా మహారాజు గారు వాడితో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ రాకాసి విచ్చలవిడిగా మృత్యు విహారం సాగించకుండాను దానికి గాను 2 ఎనుబోతులు, బండెడు బోనం, నంజుడుకో నరుడు నిత్య నైవేద్యంగా పంపేటట్లుగాను ఏర్పాటు. దివాణం నుంచి దాణ, దినసరికో ఇంటివారు నరబలి. నేటి వంతు ఈ ఇంటివారు. ఎంతైనా కనిపించిన మమకారం చంపుకోలేవు, పుత్రశోకంతో జీవించను లేవు. సహధర్మచారిణి, నీవు లేని నా ధర్మాచరణ నిష్ప్రయోజనం. ఇంటికి యజమానిని నేను వెళ్ళి మీ ఇరువురిని రక్షించడం నా ధర్మం. నేనే ఆ రాకాసికి బలిగా వెళ్తాను. వద్దు నాన్న. తల్లిదండ్రుల కోసం దేహత్యాగం చేసిన తనయులు అమరజీవులైనారు. వారి త్రోవనే నన్ను పోనివ్వండి, కన్నవారి రుణం తీర్చుకోనివ్వండి. పచ్చని పోయిన పాడు బ్రతుకు, పరంపరాని గర్భశోకం ఏదే నేను భరించలేను. మీలో ఎవరు లేకపోయినా నేను జీవించలేను. నేనే బలిగా పెడతాను. నీవు కాదు, నేను. మీరు కాదు నాన్న, నేను. మీ ఉభయలు కాదు, నేను. మీరెవ్వరూ వెళ్ళనక్కర్లేదు. అమ్మా ఏమిటమ్మా మీరనేది? మీకు ఒక్కగానొక్క బిడ్డ, నాకు 5 బిడ్డలు. అందుకని మీ కుమారునికి బదులు నా కుమారుల్లో ఒకరిని పంపుతాను. శివ శివ. ఆందోళన పడకండి అన్నగారు. నొసట కుంకుమ రాలిన రాత ఏ జన్మలో చేసిన పాపానికో ఈ జన్మకు నాకు భగవంతుడు విధించిన శిక్ష. అది ఈ చల్లని తల్లికి రాకూడదు. ఈ ఇల్లాలి బ్రతుకు కలకాలం పచ్చగా పరిమళించాలి. అమ్మా, ఎంతైనా చెట్టుకాయ చెట్టుకు బరువు కాదు. పరిపూర్ణమైన మాతృత్వంతో పండిపోయావు కనుకనే ఇక పూర్వత్యాగానికి సిద్ధమైనావు. మాటే చాలు. మా ఇంటనున్న భాగ్యానికి మా సోకం నీ కంటగెట్టలేము తల్లి. ఆ మాట అనకమ్మా. ఆదరించిన వారి రుణం తీర్చుకునే అవకాశం కాదనకమ్మా. ఈ బుద్ధి నాకెందుకు పుట్టిందో పరిణామం ఆ పరమాత్మనికే తెలియాలి. ఆశీర్వదించమ్మా. వెళ్ళేది నేనమ్మా, భక్తుడే కాదు, వాడి బాబైనా భయం లేదు. ఆశీర్వదించమ్మా. చిరంజీవ. అన్నయ్య, విజయీభవ. తమ్ముళ్ళు, ఆహా!
స్వామి, ఏమిటి ఉలికిపాటు? మంచి ఘడియదేవి. పంచభీమ ప్రహసనంలో ప్రథమ ఘట్టం రసకందాయంలో పడ్డది. 5 మహావీరులు ఒకే నక్షత్రంలో జన్మించారు. వారే భీమ, సుయోధన, బకాసుర, జరాసంధ కీచకులు. వీరిలో ఎవరు ఎవరిని ముందు సంహరిస్తారో ఆ వీరుని చేతిలో మిగిలిన 3 హతులవుతారు. భావి భారత సంగ్రామ సమస్య నేటి భీమ బకాసుర యుద్ధంతో పరిష్కారమవుతుంది. బకాసుర సంహారంతో ప్రారంభమైన దుష్ట సంహార హోమం సుయోధన సంహారంతో పరిసమాప్తమవుతుంది. ఆప్తబంధు నమో నమః. తెలుగు 1